ప్రయాణం ఇప్పుడు అప్పుడు మొదలైంది కాదు సార్. ఎప్పుడో మొదలైంది. అవునండి. ఎప్పుడు మొదలైంది సార్? ఇంచుమించు 2007 అండి. ఓకే. మన మరుదురు రాజా గారు ఆయన 150 సినిమాలకు అప్పటికి 150 సినిమాల దాకా మోర్ దెన్ రాసున్నాడు. రైటర్‌గా. యాహ్! రైటింగ్ రాసున్నాడు. ఆయన ఒకే ఒక సినిమా చేశాడు. ఇంక చేయనని కూడా చెప్పాడు నాకు. హుహుహు. ఇంక చాలమ్మా నేను చేయను, ఒక సినిమా చాలు అన్నాడు. దాంట్లో చేశాను నేను. ఓకే. దాంట్లో అధ్యక్ష అనే అందరికి వందనాలని ఆ మూవీ అది. దాంట్లో తీసుకున్నాడు ఆయన. హుహుహు. నేను వెళ్ళి అడిగాను, అన్నయ్య ఎట్లా, అప్పుడు చాలా అంటే కొంచెం చిన్న వయసు, హ్మ్. నేను చేయాలనుకుంటున్నాను సినిమాలు అంటే అని చెప్పి మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఫస్ట్ హ్మ్. సినిమా. ఈ ఇండస్ట్రీ సైడ్ రావడానికి యాక్చువల్‌గా మిమ్మల్ని ప్రోత్సహించింది గాని, లేకపోతే ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఎట్లా ఏం సార్? లేదండి, చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. నేను చెప్పాను, లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, హ్మ్. బడికి పోకుండా గుడికి పోయిన రోజులు ఉన్నాయి నాకు. గుడి అంటే నాకు సినిమా. సినిమా. బడికి పోకుండా గుడికి పోయి ఉన్నాను. సినిమా అంటే అదొక ఇక ఇన్‌బిల్ట్ ఇక్కడ వచ్చేసింది. చెప్పొచ్చో లేదో, స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళామంటే ఇప్పుడున్న పిల్లలు మళ్ళీ ఇదవుతారు. యాహ్! సినిమా అంటే ఇష్టంగా ఉండేది. హ్మ్.